సిటిబల్జీ క్యాస్ట్ సర్టిఫికేట్లు గౌడ్గా చూపిస్తున్నాయి. ఈ సమస్యను శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి గారు జీవోలో మార్పులు చేసి జీవోని మరలా విడుదల చేశారు. దీనికి కృతజ్ఞతగా పేరూరులో సట్టిబల్జీ సంఘం సభ్యులు పేరూరులో పెచ్చుట్టి చంద్రమౌళి గారి ఇంటి వద్ద థ్యాంక్ యూ సీఎం సార్ అనే ప్రోగ్రాం నిర్వహించారు. థ్యాంక్ యూ సీఎం సార్. 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 వర్ధిల్లాలి. 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 థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. మన లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వాజ్పేయి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. కూటమి ఐక్యత. వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై సట్టిబల్జ. జై జై సట్టిబల్జ. బోస్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. బోస్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. దైవంగా భావించేటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారికి నమస్కరించుకుంటూ, మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి గత కొంతకాలంగా సెట్టిబల్జీలకి కుల ధృవీకరణ పత్రం ఇవ్వటంలో, క్యాస్ట్ పత్రం ఇవ్వటంలో పక్కనే సెట్టిబల్జీ అని పెట్టి గౌడ వస్తుందని చెప్పేసి ఆ రకంగా కొన్ని ప్రచారాలు మన వరకు జరిగాయి. దాన్ని ఏదైతే అలాగే మా కులస్తులు కూడా చాలామంది ఆందోళన పడ్డారు దీని మీద. ఎందుకంటే గతం నుంచి కూడా సెట్టిబల్జీలకి కులదీవీకరణ పత్రం సెట్టిబల్జీగానే వస్తుంది. చాలా ఆందోళన పడ్డారు అందరూ కూడా. దాన్ని వైసీపీ వాళ్ళు కూడా దాన్ని సెలవుల పలవలు చేసి కొన్నంత చేసి దాన్ని రకరకాలుగా చిత్రీకరించిన సంగతి అందరికీ కూడా తెలుసు. అయితే 2023లో ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో అప్పుడు ఏదైతే కార్పొరేషన్ కూడా వేశారు, సెట్టిబల్జా కార్పొరేషన్ వేశారు, అలాగే ఈడిగా, శ్రీశైన, యాత ఈ కార్పొరేషన్లన్నీ కూడా సబ్ కాస్ట్ కార్పొరేషన్లన్నీ వేసి దాని మీద ఒక జీవో ఇచ్చారు, గౌడాన్ జీవో ఇచ్చారు. దాని మీద ఆ జీవో ప్రకారంగా అది మొన్నటి వరకు ఆ రకంగా రావటం, దాని మీద ఇప్పుడు ఏదైతే మా కులస్తులు మొదటి నుంచి కూడా సెట్టిబల్జా ఏదైతే ఈ ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, సెట్టిబల్జీలందరూ కూడా చాలా ఆందోళన పడ్డారు. అంటే మన కులం మనకి సెట్టిబల్జానికి ధృవీకరణ పత్రం రావాలి, కానీ గౌడాని ధృవీకరణ పత్రం రావటం ఏంటి, పక్కన బ్రాకెట్లో గౌడాని ఉండటం ఏంటి అని చెప్పేసి చాలా ఆందోళన పడ్డారు. దాని మీద స్థానిక మంత్రి గారు సుభాష్ గారు కావచ్చు, మరి మేము కావచ్చు, అందరం కూడా సీఎం గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, కూటమి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. జరిగిన తర్వాత రీసెంట్గా మొన్ననే ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఏదైతే ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్కి మాత్రమే కులదీవీకరణ పత్రం ఇవ్వాలని, ఆ క్యాస్ట్ ఇప్పుడు సెట్టిబల్జా, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగా దేనికి దానికే కులదీవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెట్టిబల్జీలు ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. దాన్ని గ్రహించినటువంటి వైసీపీ నాయకులు కొంతమంది రకరకాలుగా చిత్రీకరించి సెట్టిబల్జీలని ఓసీల్లో కలిపేస్తారని, దీంట్లో కలిపేస్తారని అనేక రకాలుగా మాట్లాడటం, దాని మీద సెట్టిబల్జీలు కొంతమంది ఆందోళన పడటం జరిగింది. దాన్ని ఇవాళ సీఎం గారి దృష్టికి అటు సుభాష్ గారు కావచ్చు, మేము కావచ్చు, అందరూ కూడా మరి తీసుకెళ్ళటం, ఎక్కడికక్కడ మరి అందరూ కూడా కలెక్టరేట్లో అందరూ కూడా ఇవ్వటం, ఇవన్నీ దీని మీద అందరూ కూడా దాని ఇవాళ ప్రభుత్వం స్పందించి, చంద్రబాబు నాయుడు గారు స్పందించి
లోకేష్ బాబు గారు స్పందించి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మరి దీని మీద వెంటనే జీవో ఇచ్చినందుకు ఇవాళ శెట్టి బల్జీలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ జీవో ఇచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ శెట్టి బల్జీలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆత్మాభిమానం ఉన్నటువంటి కులం మాది. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఏనాడు కూడా మా శెట్టి బల్జీలు ముందుకు వెళ్ళరు, పనిచేయలేరు. అందుకని ఇవాళ కూటమి ప్రభుత్వానికి మన 24లో మంచి అందరూ కూడా 80% శెట్టి బల్జీలు రాష్ట్ర వ్యాప్తంగా వెనకాల నిలబడ్డారు. ఈవేళ 2029 ఎలక్షన్లో ఇలాంటి కుతంత్రాలు కుట్రలు చేసి ఈ శెట్టి బల్జీ సామాజిక వర్గాన్ని మా పక్కకి మలుచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలో ఉన్నట్టు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వాళ్ళు శెట్టి బల్జీలో ఏదైతే ఈ వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా కొంత కుట్ర చేయడం జరిగింది. ఈ కుట్రలన్నీ కూడా ఈవేళ ఈ జీవోతో భగ్నం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈవేళ అదేవిధంగా ఈవేళ బీసీలకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం మొదటి నుంచి కూడా ఈ దీనికి కట్టుబడి ఉన్నది. ఈవేళ ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి 2024 నుంచి ఇచ్చినట్టు హామీల ప్రకారంగా ఈవేళ ఏదైతే ఈవేళ 10% ఈవేళ గీత కార్మికులకు ఇచ్చారు, బార్లు కూడా 10% గీత కార్మికులకు ఇచ్చారు. ఏదైతే ఇదే ఈవేళ బీసీలకి ఒక చట్టం తీసుకొస్తున్నారు, ఈ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారు. అలాగే 1000 కోట్లు ఈవేళ ఏదైతే ఈ ఆదరణ పథకానికి 1000 కోట్లు కేటాయిస్తున్నారు, 45,000 కోట్లు ఈవేళ బడ్జెట్లో పెట్టారు. ఇవన్నీ కూడా బీసీలకి కట్టుబడి ఉంటే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈవేళ బ్రహ్మాండంగా ఈవేళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, బీసీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి ఈవేళ మీరు గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఈవేళ మాకు ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈవేళ శెట్టి బల్జీలకి ఈవేళ ఏదైతే మొన్న ఇచ్చిన 10% హామీలు గాంధీ షాపులు ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు, బార్లు ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ఇవాళ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసి ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇవాళ లోకేష్ బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా శెట్టి బల్జీ నాయకులంతా కూడా ఇవాళ థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.